హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మనకి జనవరి 5వ తారీఖున విజయవాడలో హైందవ శంఖారావం అనే భారీ బహిరంగ సభ విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా మన విజయవాడలో మొదలు పెట్టారండి. ఈ భారీ బహిరంగ సభని అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నానండి. అయితే ఫస్ట్ మీకు అందరికీ ఇలాంటి స్టిక్కర్స్ కూడా వస్తాయి, ఇంటింటికి వస్తున్నాయి, మన కార్యకర్తలు అందరూ పంచుతున్నారు. ఇది గడప కంటించుకోండి. అలాగే ఇలా ఒక పాంప్లెట్ వస్తుంది. ఈ పాంప్లెట్ లో ఏముంది అంటే అసలు ఈ సభ ఎందుకు నిర్వహిస్తున్నారు, ఈ సభ వల్ల ఉపయోగం ఏంటి, దేనికోసం అనేది ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఉంది. చదవండి, ఈ పాంప్లెట్ ని చదవండి. చదివి అలాగే దీని మీద ఇక్కడ నెంబర్ ఉంది, కనిపిస్తుంది చూడండి, ఫోన్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నేను మళ్ళీ స్క్రీన్ పైన ఇస్తాను. ఫోన్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత అది మీకు ఒక లింక్ టెక్స్ట్ మెసేజ్ లో వస్తుందండి. వాట్సాప్ లో కాదు, టెక్స్ట్ మెసేజ్ లింక్ వస్తుంది. లింక్ ని క్లిక్ చేయగానే మీ పేరు, ఫోన్ నెంబరు అడుగుతుంది, పేరు, సిటీ కూడా అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. మీ మద్దతుని మీరు తెలియజేసినట్టుగా అది తీసుకుంటుంది. మీకు ఒక ఐడి కార్డు కూడా వస్తుంది. ఐడి కార్డుని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఇది ఎందుకంటే దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దేవాలయాల ఆదాయాలు, దేవాలయ భూములు, దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. దేవాలయాలు ఎండోమెంట్ నుంచి బయటకు విడిపించాలి అని మనం దీని యొక్క ఉద్దేశం అనమాట. ఈ పాంప్లెట్ ఉద్దేశం అనమాట. హిందువులందరూ ఐక్యంగా ఉంటే మనం ఇది సాధించగలమండి. అందుకని మీ అందరి మద్దతుని తెలియజేయవలసిందిగా విజయవాడలో భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేయడం అయింది. ఇక్కడికి ప్రతి ఒక్క స్వామీజీలు, పెద్ద పెద్ద జగద్గురువుల దగ్గర నుంచి చిన్నజీఆర్ స్వామి వారు కానీ మిగతా స్వామీజీలు, మనకి ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ అందరు స్వామీజీలు చాలా పెద్ద స్థాయిలో పాల్గొనడానికి వస్తున్నారండి ఈ సమావేశానికి. సో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అల్లు అర్జున్ పుష్ప సినిమా వస్తే ప్రాణాలు పోయే స్థాయిలో పరిగెత్తారు కదా, అది కాదు అవసరమైంది ఇక్కడ ఉంది. అసలు అవసరం ఇక్కడ ఉంది. అంత పరిగెత్తి టికెట్లు పెట్టుకొని వేలకు వేలు పెట్టుకొని ప్రాణాల మీద తెచ్చుకొని చివరికి నువ్వేం సాధించగలిగింది లేదు. కానీ ఇక్కడ చేయగలిగితే భగవంతుడు నిన్ను చూస్తాడు. భగవత్ కార్యం నువ్వు చేస్తే నీ కార్యాన్ని భగవంతుడు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ముందు అక్కడ అల్లు అర్జున్ పట్టించుకోవాలి. ఆఫ్టర్ ఆల్ అన్నాడు, ఇద్దరు చచ్చిపోయారు కాబట్టి ఇంకా బాగా హైలైట్ అయింది అన్నాడు. కానీ ఇక్కడ భగవంతుడు నువ్వు ఇంత చేసినా కూడా నీకు ఇంత ఇస్తాడు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా, నువ్వు ఇంత చేసినా కూడా ఇంతకింత ఆయన నీకు రిటర్న్ ఇస్తాడు. భగవత్ కార్యం అనేది దృష్టిలో పెట్టుకోండి. దేవాలయాన్ని బయటకు తెచ్చుకుంటే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దేవాలయాల ఆస్తుల్ని కాపాడుకోవచ్చు. దేవాలయాల్లో ప్రసాదాలు పెట్టట్లేదు. దేవుడికి జరగాల్సిన కైంకర్యాలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగట్లేదు. అలాగే ఎన్నో మాన్యాలు, భూములు ఉన్నాయి ప్రతి దేవాలయానికి. కానీ అవి ఎంతవరకు దేవాలయానికి ఉపయోగపడుతున్నాయో తెలియట్లేదు. కనుక దేవాలయాల్ని ఎండోమెంట్ నుంచి బయటకు విడిపించితే మన ఆలయ పవిత్రతని మనమే కాపాడుకోవచ్చు. మనకు స్వామీజీలు ఉన్నారు, హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయి, మనం స్వయంగా చేసుకోగలము. మా దేవాలయాల్ని మనకి అప్పగించండి అని చెప్పి మనం గట్టిగా స్పందించాలి. ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదండి. ఉన్న ప్రతి ఒక్క హిందువు స్పందించితేనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. ఇక్కడ ధర్మానికి న్యాయం చేయండి. మీరు చేయవలసిందల్లా ఇన్ని సంవత్సరాల నుంచి మన కోసం మనమే బ్రతికాం. మనం సంపాదించుకోవడం, మన కుటుంబం, మన పిల్లలు, మన ఎదుగుదల ఇదే చూసుకున్నాం. భారీ స్థాయిలో తరలి వచ్చి ఒక్కరోజు మీ మద్దతుని తెలియజేయండి. దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించండి. హిందూ అయిన ప్రతి ఒక్కరూ స్పందించకపోతే గనక ధర్మానికి అన్యాయం చేసిన వాళ్ళే. నిజంగా మన ధర్మానికి అన్యాయం చేసిన వాళ్ళే. అంటే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టే. కాబట్టి నా మాటలు మీకు కఠినంగా అనిపించినా ఇవి వాస్తవాలు. దయచేసి క్షమించాలి ఎవరైనా బాధపడితే. నా ఈ మాటలు మీకు ఎంతవరకు చేరాయో, ఎవరు ఎలా విన్నారో కామెంట్ చేయండి. అలాగే ఎంతవరకు షేర్ చేస్తే ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఉన్నది వారం రోజుల సమయం మాత్రమే, సమయం తక్కువ ఉన్నది, సమయం లేదు. చాలా ఎక్కువగా షేర్ చేయండి. ఎంత దూరం షేర్ చేశారో నాకు తెలియాలి. అంటే మీ ఊరి పేరుని కూడా కామెంట్లో పెట్టండి నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊరి పేరు పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది ఎంతగా షేర్ వెళ్ళిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. జై శ్రీరామ్.